హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చేపల పులుసు. అది మా సిస్టర్ స్టైల్లో. మా సిస్టర్ ఎలా వండుతుందో అలా నేను కూడా ట్రై చేస్తున్నాను. ఆ వీడియో మీకు పెడుతున్నాను నా ఛానల్లో. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చేపల పులుసుకి ముందుగా చేపల పులుసు మూకుడు పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే దానిలో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా, అంటే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈలోపు వేరే గిన్నెలో కొంచెం చింతపండు తీసుకొని దాన్ని వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యాక దానిలోనే టమాటాలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత దానిలో కొంచెం కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గబెట్టుకొని దానిలో ఇలాగా చేప ముక్కలు ఒక్కొక్కటి ఇలా పెట్టుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మంట ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. చేప ముక్కలు ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోతాయి, పీసులు అయిపోతాయి. తర్వాత చింతపండుని బాగా చింతపండు పులుపు తీసుకొని ఈ చేప ముక్కలు ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా పులుపు అంతా దాంట్లో వేసుకొని మీ రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారం, పసుపు కూడా వేసుకొని ముక్కలు విరిగిపోకుండా మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం ఉప్పు చూడండి, ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు వేసుకొని దానిలోనే ఒక 3 పచ్చిమిర్చి ఇలా చిలికల్లా చేసుకొని వేసుకోవాలి. తర్వాత దానిలో మళ్ళీ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత దానిలోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై